పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇద్దరు ముఖ్యమంత్రులు వైఖరులలో తేడా. రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒకేలా కాదా? రేవంత్ చంద్రబాబు స్కూల్ కానట్టే. వ్యవహార విషయంలో తేలుతుందది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంగా కూడా దీన్ని చెప్తారు. అయితే అటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ అధిష్టానం మన్నాలతో రేవంత్ రెడ్డి అక్కడ సీఎం అయ్యారు. ఏదేమైనప్పటికీ చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య సత్సంబంధాలు, సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది నిర్విధాంశం. ఈ విషయంలో అసలు చర్చ అవసరం లేదు. అయితే రేవంత్ రెడ్డి చంద్రబాబులాగా కాకుండా కాస్త స్పీడ్ మీద ఉన్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబులా కాకుండా ఆయన ఆలోచనలు, వ్యవహారం అంతా దూకుడుగా ఉన్నట్టే కనిపిస్తుంది. చంద్రబాబు ఆయనలా మాత్రం కాకుండా చాలా సులువుగా, మెల్లిగా పాలన నడిపిస్తున్నారనేది ప్రచారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కూల్ నుంచి వచ్చిన వారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీలోనే ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికయ్యే ఛాన్స్ లభించింది. ఇప్పటికీ తన గురువు చంద్రబాబు అని రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికి ఏమాత్రం వెనకాడరు. అలాగని రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టారనుకోండి, అది వేరే విషయం. అయితే చంద్రబాబు నుండి రాజకీయాలను రేవంత్ రెడ్డి నేర్చుకున్నంతట్లన్న కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రకమైన కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు వద్ద రాజకీయ శిష్యరికం చేసిన వారైతే ఇలా వ్యవహరించిన వ్యాఖ్యలు నెట్టింట వినిపిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రత్యర్థిని అరెస్ట్ చేయాలంటే ఎంతో ఆలోచిస్తారు. అన్ని రకాలుగా రాజకీయంగా అంచనాలు వేసుకుంటారు. ఓటు బ్యాంకు ఉన్నవారు సామాజిక వర్గం కోణంలోనూ చూసి ఆయన ఆచితూచి ప్రతి అడుగు వేస్తారు. ఏపీలో వైసీపీ నేతలపై కేసులు నమోదు కావడం లేదని, జగన్ ఇంకా అరెస్ట్ చేయడం లేదెందుకని అక్కడ టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాలో చంద్రబాబును ప్రశ్నిస్తుంది. అయినా చంద్రబాబు తొనకరు, బెనకరు. చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని హెచ్చరికలు మాత్రం జారీ చేస్తుంటారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటుతున్నా అక్కడ చిన్న స్థాయి నేతలు తప్పు పెద్దగా వైసీపీ నేతలు ఎవరస్ట్ కాలేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, జగన్ వంటి వారి విషయాల్లో మెతక వైఖరిని అవలంబిస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ నుంచి వినబడుతున్నా పెద్దగా పట్టించుకోరు చంద్రబాబు. కూల్గా పని కానిచ్చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణలో మాత్రం దూకుడుగా వెళ్తున్నారన్న టాక్ వినబడుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ హీరోలను అరెస్ట్ చేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీలపై కేసులు నమోదు చేయడంలో కూడా రేవంత్ రెడ్డి ముందుంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఎపిసోడ్ నడుస్తుంది, ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఒక సామాజిక వర్గంతో పాటు టాలీవుడ్లో ప్రధానమైనంత వారంతా రేవంత్ రెడ్డికి వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదు చేశారు. దీంతో కేటీఆర్పై సానుభూతి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ 2 అంశాలు కీలకమైనవి, సున్నితమైనవి. జాగ్రత్తగా డీల్ చేసి తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయాల్సిన రేవంత్ రెడ్డి స్పీడ్గా వెళ్లి ప్రత్యర్థులకు అవకాశాన్ని అప్పగిస్తున్నారన్న వ్యాఖ్యలు కూడా గాంధీ భవన్లో వినిపిస్తున్నాయి. మొత్తం మీద తన గురువు చంద్రబాబు పొలిటికల్ స్కూల్ నుంచి మాత్రం రేవంత్ రెడ్డి వచ్చినట్లు కనిపించడం లేదు. స్కూల్ ఒకటైనా సిలబస్ మాత్రం వేరుగానే ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.